కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పప్పుల అశోక్ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు అనంతరం కలిసిన మీడియాతో తాను ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేసేందుకు దోహదమైన అంశాలు, రాష్ట్ర అభివృద్ధి చెందేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ పప్పూరి అంటారు. అయితే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కృష్ణా గుంటూరు దానికి నేను నామినేషన్ వేశాను. అయితే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకి మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు వేయగలిగితే అశోక్ పప్పూరి అనే ఏమని కోరుతా ఉన్నాను. సో అసలు ఇది బాగా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి అని చాలామంది ప్రయత్నిస్తున్నారు, కానీ రావడం కాదు, స్థాపించాలనేది నా ధ్యేయం. దాంతోడు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అది మీ అందరికీ త్వరలో చెప్పబోతా ఉన్నాను. కాబట్టి ఇంతటితో నమస్కారం. అంటే నేను ఆల్రెడీ ఎంపీగా పోటీ చేశాను, అది చాలా వరకు తెలియదు. అసలు రాజకీయంలోకే రావాలి, రాజకీయం లేనిదే ఇప్పుడు అసలు అభివృద్ధి అనేది లేదు, రాజకీయంలోనే అభివృద్ధి ఉంది. కాబట్టి దానికోసం ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఏపీకి అప్పు తీర్చాలి, అదే నా ధ్యేయం. అండ్ అసలు అప్పు అనేది ఇవ్వకూడదు, మనం అప్పిచ్చే స్థాయిలో ఉండాలి. అదేండి. గ్రాడ్యుయేట్లకు ఏం చూపిస్తారు? ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఎప్పుడు ఓటింగ్, ఎలా చేయాలి? ఓకే, అయితే 27వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఇది అన్ని ఎలక్షన్స్లా కాదు, ఇది ఒక సరికొత్త, అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది ఒక ప్రత్యేక అనుభూతిగా ఉంటుంది. కాకపోతే మనిషి ఒకరు 10 మందికైనా ఓటేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు 1 నుంచి 10 వరకు అంకెలు ఉంటాయి. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఫస్ట్ వేస్తారు, తర్వాత ఆర్డర్ వైజ్ మీకు ఇష్టమైన వాళ్ళకి వేసుకోవచ్చు.